అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద భారీ ఎత్తున సుంకాలు విధించాడు. దీని ప్రకారం ఇండియా నుంచి చేసే ఎగుమతులన్నిటి మీద 25% సుంకం ఉంటుంది. దీనివల్ల మనం ఎగుమతి చేసే వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. అలా పెరగడం వల్ల మన వస్తువులకి మార్కెట్ పడిపోతుంది. దాని ప్రభావం ఇండియా ఆర్థిక వ్యవస్థ మీద ఉంటుంది. ఇండియా మీద ఏదో కక్ష సాధిస్తున్నట్టుగా ఈ సుంకాల విధింపు ఉంది. ట్రంప్ వస్తే ఇండియాకి ఏదో మేలు అనుకుంటే, అధ్యక్షుడైనప్పటి నుంచి ఇండియా కంటే అతను పాకిస్తాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. ప్రపంచంలో చాలా దేశాల మీద ట్రంప్ ఈ రకంగా ఇష్టారాజ్యంగా సుంకాలు విధిస్తున్నాడు. పక్కనున్న కెనడా, మెక్సికోల మీద కూడా ఇదే రకంగా తన ప్రతాపం చూపించాడు. ఇండియా మీద ఈ రకంగా సుంకాలు విధించడానికి ట్రంప్ చెబుతున్నటువంటి కారణాలు ప్రధానంగా 3. ఒకటి, 2 దేశాల మధ్య ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే అమెరికా నుంచి ఇండియాకి దిగుమతుల కంటే ఇండియా నుంచి అమెరికాకి అయ్యే ఎగుమతులే ఎక్కువగా ఉన్నాయి అనేది. దానికి కారణం అమెరికా నుంచి వచ్చే దిగుమతుల మీద ఇండియా ఆంక్షలు విధించటం. ఉదాహరణకి వ్యవసాయం, డైరీ లాంటి రంగాలు తీసుకోండి. ఈ రంగాల్లో అమెరికా కంపెనీలు కానీ వాటి ప్రొడక్ట్స్ కానీ ఇండియాకి రానివ్వడం వల్ల, అట్లా చేస్తే అంటే రానిస్తే మన దేశంలో ఈ రంగాలు దెబ్బతింటాయి అనే భయం వల్ల. ఇక రెండో కారణం, మనం రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవడం. ఎస్పెషల్లీ ఉక్రెయిన్తో యుద్ధం మొదలైన తర్వాత రష్యా నుంచి ఏ దేశము ఆయిల్ కొనకూడదు అని చెప్పి అమెరికా ఆంక్షలు విధించింది. అయితే రష్యాతో మనకి దశాబ్దాలుగా ఉన్న స్నేహం వల్ల మన దేశం ఇప్పటికీ ఆ దేశం నుంచి ఆయిల్ కొంటోంది. నిజం చెప్పాలంటే మనకి రష్యా ప్రస్తుతం చాలా చీప్గా ఆయిల్ ఇస్తోంది. దీనికి తోడు మన రూపాయల్లో చెల్లింపులకు కూడా ఒప్పుకుంది. దీంతో మన ఆయిల్ దిగుమతుల్లో దాదాపు 40% రష్యా నుంచే వస్తోంది. ఇది అమెరికాకి, యూరోప్ దేశాలకి కంటగింపుగా మారింది. ఇండియా వల్లనే రష్యా ఇంకా ఉక్రెయిన్లో యుద్ధాన్ని కొనసాగించగలుగుతోంది. ఇండియా కనుక ఆయిల్ కొనకపోతే రష్యా దగ్గర డబ్బులుండవు అనేది వాళ్ళ వాదన. ఇండియా వాదన ఏంటంటే, ఆయిల్ దిగుమతులకి ఇండియా చాలా ఖర్చు పెడుతోంది. ఈ నేపథ్యంలో రష్యా దగ్గర చౌకగా దొరుకుతున్నప్పుడు మా దేశ ప్రయోజనాల దృష్ట్యా మేం కొనుక్కుంటే తప్పేంటి అని. ఇక ట్రంప్ చెప్పినటువంటి 3వ కారణం ఏంటంటే, బ్రిక్స్లో ఇండియా మెంబర్ కావడం. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఇప్పుడు ఇంకా ఇతర దేశాలు కూడా ఈ గ్రూప్లో చేరినాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా పెత్తనాన్ని ఎదుర్కోవడానికి ఈ గ్రూపింగ్ ఏర్పడింది. వ్యాపార లావాదేవీలకి అమెరికన్ డాలర్ కాకుండా వేరే కామన్ కరెన్సీని పెట్టుకోవాలని చెప్పి బ్రిక్స్ ప్రయత్నిస్తోంది. ఇది ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇక ట్రంప్ ప్రత్యేకంగా చెప్పకపోయినా రష్యా నుంచి ఇండియా మిలిటరీ ఆయుధాలను కొనుగోలు చేయడం కూడా ఆయనకి ఇష్టం లేదు. నిజానికి ఇటీవల కాలంలో రష్యా నుంచి ఇండియా ఆయుధాల కొనుగోళ్లు కొంత తగ్గినాయి. అయినా కూడా రష్యాని ఇప్పటికీ ఇండియా నమ్మకమైన మిత్రుడిగా పరిగణిస్తోంది. నిజానికి గత 3 దశాబ్దాల్లో భారత్, అమెరికా దేశాలు బాగా దగ్గరైనవి. 2 దేశాలు ప్రజాస్వామిక దేశాలు కావడం, ఇండియా ఎకానమీ కూడా పెరుగుతూ ఉండటం వల్ల భారత్తో సంబంధాలను అమెరికా కూడా పెంచుకుంటూ వస్తోంది. ఇక ట్రంప్, మోడీ అయితే కొద్ది కాలం పాటు ఒక దశలో బాగా ప్రేమించుకున్నారు కూడా. అటువంటిది ఈ సంబంధాలు ఇటీవల కాలంలో బాగా దెబ్బతిన్నట్టుగా కనిపిస్తోంది. ట్రంప్కి తన సొంత పైత్యం, సొంత ప్రయోజనాలు తప్ప ఇటువంటి ఫ్రెండ్షిప్లకి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడు ఆయన అని చెప్పి ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ ఘర్షణ సందర్భంగా అర్థమైంది.
అప్పుడు కూడా ఇండియాని ఇరుకున పెట్టేటువంటి చాలా ప్రకటనలు చేశాడు. ఉదాహరణకి యుద్ధాన్ని నేనే ఆపేశాను అని పదే పదే చెప్పాడు ఆ మాట. దీనికి తోడు పాకిస్తాన్‌తో ట్రంప్ ఈ మధ్య బాగా సంబంధాలు పెంచుకున్నాడు. అక్కడి మిలిటరీ నాయకత్వం ట్రంప్‌కి ఏం కావాలంటే అది చేయడానికి రెడీ అన్నట్టుగా ఉండటంతోటి అతను పాకిస్తాన్ వైపు మొగ్గు చూపుతున్నాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ట్రంప్ కుటుంబానికి చెందిన ఒక క్రిప్టో కంపెనీ, ఆ కంపెనీతోటి ఈ మధ్యనే పాకిస్తాన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఉన్నదానికి లేనిదానికి పాకిస్తాన్ ఎక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టాడు ట్రంప్. తాజాగా పాకిస్తాన్‌లో ఆయిల్ రిజర్వ్స్‌ని వెలికి తీయడానికి అమెరికా సాయం చేస్తుంది. అప్పుడు వాళ్ళు అంటే పాకిస్తానీస్ ఇండియా ఆయిల్ అవసరాలను కూడా తీరుస్తారు అని ఒకంత వెటకారంతో అన్నాడు. పాకిస్తాన్‌లో అన్ని ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయా లేదా అనేది అనుమానమే. వాటిని ఒకవేళ తీసినా కూడా అది ఇప్పట్లో జరిగే పని కాదు. మొత్తంగా ఎన్నో ఏళ్ల నుంచి చాలా అమెరికా ప్రభుత్వాలు, ఇండియా ప్రభుత్వాలు చేసిన కృషి వల్ల 2 దేశాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. సంబంధాలు బాగా మెరుగుపడుతున్నాయి. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తన చిత్తచాంచల్యంతోటి ఈ సంబంధాల్లో కొన్ని క్రాక్స్ తీసుకొచ్చాడు. ఒకవైపున అమెరికాతో ట్రేడ్ టాక్స్ జరుగుతుంటే, మరోవైపున 25% సుంకాలు, రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకున్నందుకు అదనంగా పెనాల్టీ అని చెప్పి అనడం టెంపరితనమే. అయితే అమెరికా అగ్రరాజ్యం, దాని ఎకానమీ ప్రపంచంలో నంబర్ 1. అందువల్ల మాటకి మాట, దెబ్బకి దెబ్బ అన్నట్టుగా ఇండియా వ్యవహరించడం అలా. ట్రంప్ ఇట్లా చాపల్యంతో వ్యవహరించినా కూడా అమెరికాలో వ్యవస్థలు బలంగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కొంతకాలానికి సర్దుకుంటాయి అనే భావనతోటి ఇండియా ఉంది. అయితే తాజాగా వచ్చిన మరొక సమాచారం ట్రంప్‌కి అరికాలి మంట నెత్తికెక్కుంటుంది. అదేంటంటే అమెరికా నుంచి F-35 జెట్ విమానాలను కొనే ఉద్దేశం ఇండియాకి లేదు అని చెప్పి తాజాగా బ్లూంబర్గ్ అనేటువంటి వార్తా సంస్థ తెలిపింది. ఈ F-35 జెట్ విమానాలు ఒక్కొక్కటి 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఉంటాయి. లాస్ట్ టైం మోడీ గారు అమెరికా వెళ్ళినప్పుడు ట్రంప్ వీటిని అమ్మజూపాడు. అప్పుడు సుముఖంగానే ఉన్నట్టుగా ఇండియా చెప్పింది. అయితే ఇప్పుడు ట్రంప్ బ్లాక్‌మెయిల్‌కి బదులుగా ఇండియా ఈ నిర్ణయం తీసుకుందా అనే విషయం తెలీదు గానీ, ట్రంప్‌కి మాత్రం ఈ డెవలప్‌మెంట్ నచ్చదు. అయితే సుంకాల విషయంలో మాత్రం ఇండియా ఎప్పటికీ సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలి అనే ధోరణితోనే ఉంది.